పేరు ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో మోసే అక్క పేరు మిరియామ్ అండి. మరి అదేంటంటే హీబ్రూలోని మిరియామ్ అని పిలుస్తారు. మరి అదే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అయితే మాత్రం మిరియామ్ పేరుని గ్రీక్లో మరియా అని పిలుస్తారు అన్నమాట. మరి మిరియామ్ అంటే మన అందరికీ తెలుసు ప్రవక్తని. మరి ఎంతో గొప్ప పాటలు పాడింది, మరి అది సముద్రం దాటినప్పుడు ఎంత ఇదిగా చేసింది. కాబట్టి ఆవిడ మీద గౌరవంతోనే మరి ఆ మిరియామ్ అనే పేరునే మరియగా ఎంతోమంది మనకి మన ఏసు తల్లి మరియా కాదు, ఎంతోమంది మరియగా పేరు పెట్టుకున్నారు. మరి మరియా అనే పేరు అర్థం ఏంటంటే ప్రియమైన లేక కన్యక అని అర్థం అండి. మరి ప్రియమైన మరి దేవుడు మరి ఆ పేరు తగ్గట్టుగానే మరి దేవుడు మరి ఆవిడ ఎంతగా ప్రియమైనగా తోస్తుందో మరి ఆ బిడ్డని మరి అందుకే దేవుడు ఎంచుకొని తన గర్భాన ఒక రక్షకుని తీసుకొని రావడానికి ఆ బిడ్డని ఏర్పాటు చేస్తున్నారు. మరి అది మరి దూతను కొంతమందికి తీసుకొచ్చింది. మరి ఎవరికంటే మరి మరియ తల్లికి మరి ఆ గాబ్రియల్ దూత. మరి గాబ్రియల్ దూత ఏంటంటే దేవుడికి మరి మనుషులకి మధ్య రాయబార దేవుని సందేశాన్ని ఆవిడ గాబ్రియల్ దూత తీసుకొచ్చాడు. మరి ఆ గాబ్రియల్ దూత పేరుకి అర్థం ఏంటంటే దేవుడు నా బలము, దేవుడు నా బలం అని అర్థం. మరి దూత మరి తీసుకొని వచ్చినప్పుడు మరి మరియలోని మరి ఎందుకు మరియను అని ఎంచుకున్నారని మనం అనుకుంటామంటే మరియలో విధేయత ఉందండి. విధేయత ఉంది, దేవుని భక్తి ఉంది, ఓపిక ఉంది, సహనం ఉంది. మరి ఆ దూత వచ్చి మరి నువ్వు దయాప్రాప్తురాలని శుభం అని చెప్పినప్పుడు నువ్వు గర్భవతి అవుతావని చెప్పి ఒక కన్యకి గర్భవతి అని ఎవరైనా భయపడతారు కదా. మరి అలాంటప్పుడు ఆ బిడ్డ భయపడుతున్నప్పుడు భయపడదని చెప్పింది దూత. భయపడదని చెప్పి ఆ బిడ్డకి నచ్చ చెప్పింది. మరి ఎందుకంటే అప్పుడు మరి ఆలోచించుకొని ఎవరైనా వయసున్నప్పుడు భయపడతారు. ఎందుకంటే లోపం ఎంతలు భరించాలి, అవమానాలు భరించాలి, చుట్టుపక్కల అప్పటికి వేసవిలో ప్రదానం చేయబడి స్త్రీ అవి. కాబట్టి కానీ ఆవిడ ఏంటంటే విధేయత ఉంది. కాబట్టి ఆ గాబరియల్ చెప్పిన దానికి విధేయగానే ఉంది. అలాగే దేవుడి భయం ఉంది. దేవుడిని చూసిన వార్త కాబట్టి దేవుడు భయపడింది. మరి మారు మాట్లాడితే నేను కృష్ణ ఎరగంగానే నేను ఎలాగా అని ఒక మాట అన్నది కానీ మరి చెప్తే మరి ఆవిడ మౌనంగా పెట్టుకుంది. మరి ఆవిడ ఓపిక సహనం అది ఎంతైనా ఇప్పటికైనా మనకి ఈ లోపల కూడా ఇప్పుడు కూడా జనరేషన్ కూడా మ్యారేజ్ అవ్వకుండా ఒక కన్యకు గర్భవతి ఎన్నో నిద్ర అవమానాలు వస్తాయి. ఆ రోజున మరి మరి అమ్మ మరి నిద్ర అవమానాలు పడి ఓపికతో సహనంతో ఈ భూమి నుంచి లోకరక్షకుని తీసుకొని వచ్చింది. మరి అయితే ఆవిడ ఒక గొప్ప జ్ఞానం ఏముందంటే ఆవిడకి ఒక యేసుక్రీస్తు తల్లిగా మనం గౌరవిస్తాం. ఆవిడ చాలా జ్ఞానంగా మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఒక తల్లి, ఒక పవిత్రాలు దేవుడు ఎంచుకొని ఈ లోకానికి తన గర్భాన్ని ఎంచుకొని రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మరి అయితే మనమైతే మరి ఆవిడని మనం పూజించాం. మరి మనం ప్రార్థన కూడా మనం చేయకూడదు కూడా. మరి కొంతమంది చేస్తారు. కానీ ఎందుకంటే మరి దేవుడు లోకంలో అర్థం రాగా అంటారు కదా, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రావడం అని దేవుడు వాక్యం అంతా మాట్లాడుతుంది. ఆయన ద్వారా క్రీస్తు ద్వారా మనం తండ్రిని కలవాలి. కానీ ఒక మరియను పూజ చేస్తే, మరియను ప్రార్థన చేస్తే మనం ఆవిడ ద్వారా వెళ్తామని ఎక్కడ బయలు అయితే ఎక్కడ లేదండి. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళకి మనం ఏం చెప్తామో ఒక స్త్రీగా, ఒక పవిత్రమైన స్త్రీగా, క్రీస్తు తల్లిగా మాత్రం వాటికి మనం తండ్రిని ఇస్తున్నాము, మనం ఇస్తున్నాం. కాబట్టి ఈ దినము ఆ బిడ్డకి అంటే ఒక శుభవార్త తీసుకొచ్చిన దినముగా మనం ఎప్పటి నుంచి చేసే ప్రకారం ఆహార ప్రకారంగా పాటిస్తున్నాం. కాబట్టి మరియా గురించి ఇంటర్నెట్ని చెప్పే ఉన్నానండి. మరి అలాగే ఈరోజు మనం వాక్యంలో కలిస్తే మాత్రం మనం ఏంటంటే మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 14 వరకు ఉన్న వచ్చినారండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 14 ఉన్న వచ్చిన. మరి ఇప్పుడు సర్వగా మనం విన్నామంటే యోహాను సువార్త మరి నేను గొర్రెలకు మంచి కాపాను, మంచి కాపుడు గొర్రెలకు తన ప్రాణాన్ని పెడతాడు. గొర్రెలకు ఏంటంటే మంచి కాపాలి.
మరి గొర్రెలకి కాపరి అంటే మరి కాపరి అనే అర్థం ఏంటంటే కాపరి అంటే కాపాడేవాడే సంరక్షించేవాడు కూడా అంటారు. గొర్రెల్ని కాపాడేవాడు అంటే కాపరి అంటే కాపాడేవాడు రక్షకుడని. మరి దీనే 31:10 చూసిన గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడడం ఉంది. మరి అది 20లో మరి దేవుడి వాక్యం కూడా ఏముందంటే తన మందను గొర్రెలు కాపాడు తన మందని ఎలాగైతే కాపాడతాడో అందుకనే కాపరికి మరి దేవుడు అంత గొప్ప ఘనతనిచ్చాడు అన్నమాట. మరి కాపరి దేవుడి మందను కాయటకు పిలువబడిన వాడండి. అంటే మరి గొర్రెల కాపరి అంటాం మనం. మరి మనం సేవకుల్ని మాస్టర్ని మనం ఏమంటాం? మనం కాపరి గారు అంటాం కదా, కాపరి అని చెప్తాం. మరి కాపరి అంటే దేవుడి మందను కాయటకు పిలువబడిన వాడు. క్రీస్తు రక్షణ ద్వారా విమోచనపడిన సంఘమును దేవుడి వాక్యంతో పోషించి సంరక్షించేవాడు మరి కాపరి అంటే. మరి ఆయన మరి కాపరి ఏంటంటే ప్రభు బిడ్డలను కాల్చు వారు చెదిరిపోకుండా తప్పిపోకుండా ఒక జాతిగా కాపాడేవాడే కాపరి అంటే. మరి గొర్రెలు కూడా అటు ఇటు చెదిరిపోకుండా మరి కాపాడతాడు. అలాగే మరి దేవుడు ఏం చేశాడంటే ఆయన కాపరిగా ఆయన పోల్చుకున్నాడు, గొర్రెలుగా మనకు పోల్చాడు. మరి శత్రువైన సాతాను మోసన పడకుండా వారి వరకు కన్నీటితో ప్రార్థించి హెచ్చరించేవాడు